వెల్కమ్ టు మై ఛానల్. గార్డెన్ వీడియో తీసి చాలా రోజులైంది. మీకు చూపిస్తున్నాను. నాలుగు బట్టి చూపించలేదు. గార్డెన్ చాలా కొంచెం బిజీ ఉన్నాను, అందుకని చూపించలేకపోయాను. వర్షాలు లేక గార్డెన్ బాగా వాడిపోయినట్టుందండి. ఈ సంవత్సరం ఎండలు బాగా కాసాయి. 20 ఇయర్స్లో ఇంత ఎండలు ఎప్పుడూ కాయలేదట. ఎన్ని నీళ్లు పోస్తున్నా వాడిపోయినట్టే ఉన్నాయి మొక్కలు. ఈ 2 రోజులు బట్టి వర్షం పడుతుంది, అందుకని గార్డెన్లో కొంచెం మొక్కలకు ప్రాణం వచ్చినట్టు ఉన్నాయి. లేకపోతే ఎన్ని నీళ్లు 2 పూట్ల నీళ్లు పోస్తున్నా వాడిపోయినట్టు ఉన్నాయండి మొక్కలు. తోటకూర అయితే పిచ్చి పిచ్చిగా లేచిపోయింది. అసలు బచ్చల కూర విత్తనం పడిందేమో బచ్చలు వచ్చింది. పచ్చిమిర్చి కాస్తున్నాయి, ఇంటికి సరిపడా పచ్చిమిర్చి కాస్తున్నాయండి. కరివేపాకు కూడా నేను కోసేస్తున్నాను, కొమ్మలు కోసేస్తున్నాను అన్నమాట. కరివేపాకులో ఐరన్ ఉంటుంది కదా, సో చాలా ఎక్కువ ఉంది కదా అని కొంచెం కరివేపాకు కారపొడి చేద్దామని కోస్తున్నాను. ఆ కొమ్మలు కోసేస్తే చిగుళ్ళు పక్క నుంచి వస్తాయి కదా అని కొమ్మలు అరగొట్టేస్తున్నాను అనమాట. వర్షాన్ని పడి నీట్గా ఉన్నాయండి. నేను మొక్కలు నీళ్ళు పోసినప్పుడు కూడా పైనుంచి పోస్తానండి, కొంచెం మొక్కలకి ప్రాణం వచ్చినట్టు ఉంటుందని. చూడండి, మన ఇంట్లో తిరిగి వచ్చిన తర్వాత శ్రోతలు పడిపోతే మొహమ్మ నీళ్ళు చల్లితే అంత హుషారుగా మస్ట్ మొహమ్మ నీళ్ళు చల్లలేక కదా మాది మంచినీళ్ళు ఇస్తారు. అలాగే నేను కూడా మొక్కలకి పైన చల్లి కింద మొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మొక్కలు ఆకులన్నీ నీట్గా ఉన్నాయండి. కొమ్మలు కోసేస్తున్నాను. కలర్స్ రెడ్గా ఉండాలనేసి మాకు మధ్య మధ్యలోనే అలా బంతి మొక్కలు కూడా వచ్చాయి. అవేను కొన్ని మొక్కలు వేసాము ఎల్లో కలర్, మిగిలిన చేమంతి మొక్కలన్నీ అవే వచ్చాయండి. పచ్చిమిర్చి బాగా కాస్తున్నాయి. గ్రేప్ టమాటో అన్నీ ఉన్నాయండి. కొంచెం పెద్ద టమాటో వేసాం కదా, అది గ్రేప్ టమాటో అయిపోయింది. పచ్చిమిర్చి ఇంటికి సరిపడా కాయలు కాస్తున్నాయి. అసలు మొక్కలు ఎండలకైతే వాడిపోయి ఉన్నాయండి. మేము అక్కడ బర్డ్స్ ఫుడ్ నెస్ట్లో పెట్టంగా తీసేసామండి అవి. ఎందుకు అక్కడ వచ్చి బర్డ్స్ ఏం రావట్లేదు, ఎందుకు అడ్డంగానే అవన్నీ పీకి తీసేసాం. పెద్ద ఉండేవి కదా ఇల్లు, కొన్నదే ఉన్నది, తయారు చేసిన ఇల్లు కూడా ఉండేది, పైన పెట్టాము. అవన్నీ తీసేసి గ్రేప్ టమాటోస్, తర్వాత కొత్తిమీర, తోటకూర అయితే అసలు పిచ్చి పిచ్చిగా వచ్చేసిందండి. ఇంకా అవన్నీ చాలా వరకు పీకేసాం అనమాట. అసలు మొత్తం అన్ని తొట్టుల్లోనే తోటకూర వచ్చేసింది చాలా వరకు. కొంతవరకు తిన్నాము, ఇంకా పురుగులు తినేస్తున్నాయి. ఇంక ముదిరిపోయింది ఆకు. ముదిరిపోతే కూర ఉడకదు కదా తోటకూర, అందుకని తీసేస్తున్నాం అనమాట. గ్రేప్ టమాటో అయితే చాలా గ్రేప్స్ లాగా ఉందండి టేస్ట్. మనం ఎక్కువ ఉన్నాయి కదా, ఏ పచ్చడి చేద్దామంటే అసలు ఉడకట్లేదు, అస్సలు కాయలు మగ్గట్లేదు అనమాట. టేస్ట్ మట్టుకు బాగున్నాయి, కానీ మీరు రసం పెట్టుకుంటే మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ చేస్తున్నాను, దాంతో పెడుతున్నాను అనమాట. ఒక తోటకూర చూడండి పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి అన్నమాట. విత్తనాలు పడి మళ్ళీ వచ్చేస్తాయి అవేను. అదో అవి చేమంతి మొక్కలు చాలా పూలు వచ్చాయండి. ఇంకా పూలు అన్నప్పుడు కొంత తీసాం కానీ వీడియో పెట్టలేదు మీకు. నేను కొంచెం బిజీగా ఉండి కొంచెం బయట టూర్లు ఇంటి గెస్ట్లు వచ్చారనమాట, దానివల్ల చేయలేకపోయినా. ఇదేమో గ్రేప్ మొక్క తెచ్చేసాము. ఆ కాకర ఈసారి సంవత్సరం ఎంత బాగా పెట్టలేదులేండి మొక్కలు, కొంచెం ఎందుకంటే ఓపిక లేక ఇంట్రెస్ట్ లేక కొంచెం తగ్గింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏమో తెలియదు, మొక్కలు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల. కాకరకాయలతో 10 కాయలు కాసాయండి, 10 కాయల దాకా కాసాయి. బొరబటీలు కొన్ని విత్తనాలు కొంచేసాం, ఒక కాయి. లాంగ్ బీన్స్ బాగున్నాయి, కానీ ఎండలకి తొందరగా ముదిరిపోవడం మొదలుపెట్టండి. చిన్న చిన్న కాయలే ముదిరిపోతున్నాయి. కొంచెం వర్షాలు పడితే కొంచెం బాగుంటాయేమని కాపు వస్తున్నాము. మనకు కూడా చూడండి, ఇండియాలో శీతకాలు తిరిగితే కాయగూరలు బాగా ఫ్రెష్గా ఉంటాయంటారు. అలాగే ఇక్కడ కూడా కొంచెం చల్లబడి వర్షాలు పడుతుంటే కాయలు బాగా వస్తాయి అనుకుంటున్నాము. ఇది ఆనపకాయ చిన్న కాయ వచ్చింది. బెండకాయలు కూడా వస్తున్నాయండి, కొన్ని బెండకాయలు కాస్తున్నాయి. పచ్చిమిరప మొక్కలు చాలా వేసాం. పచ్చిమిరపకాయలు వాడకం ఎక్కువ కదా మనకి, అది ఎక్కువ వేసాము. కారం తక్కువే ఉన్నాయండి కాయలు, ఎక్కువ కారం లేవు. కారంకాయలు ఎక్కువ వాడం మేము, తక్కువ కారం అనేవి వాడుకుంటాము. చిన్న ఆనపకాయ కూడా కాస్తుందండి ఇక్కడ కూడా. ఇది ఫస్ట్ ఆనపకాయ ఇక్కడైతేనే. అసలు పుదీనా అయితే ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుందండి, చాలా వరకు తీసేసాం. గడ్డిలో వచ్చేస్తుంది పుదీనా, లేకపోతే కొనుక్కుంటాం, కానీ ఉంటేనేమో మనకేమో బాగున్నాడు అనిపించేస్తుంది. అసలు దొడ్డంతా పుదీనా ఎక్కడ పెడతాడు వచ్చేస్తుంది. అంతా పుదీనా ఉండేది, కొంచెం కట్ చేసి తోటకూర కూడా నిండా ఉండేది, అన్నీ తీసేసి ఆనపకాయ చూసారా, చిన్న ఫస్ట్ కాయ చెట్టుకు మట్టుకు. ఈ పాదుకి చిన్న కాయ ఫస్ట్ వచ్చింది. నాకు కొంచెం పేర్లు తెలియవండి, కాయలు కాస్తే కానీ ఓహో పలానా చెట్టు అనుకుంటాను. అందులో కొంచెం నన్ను వీక్. ఇది దోసపాదు అనుకుంటున్నాను, ఇదేదో మరి తెలియదు, ఏదో వస్తున్నాయి, ఇంకా కాయలేని రాలేదు దానికి. గోర్చిక్కుడు చాలా పాదులు వచ్చాయండి, లేదు ఒకటే పాదు ఉంచుకున్నాము. అన్నీ కాస్తే పందులు వేయడాక సరిపోతున్నట్టు.
ఇక్కడ ఆనపకాయలు అయితే 2, 3 కాసాయండి, చిన్న చిన్న కాయలు కోసేసాము. వంకాయలు కూడా కాస్తున్నాయి, నీటి వంకాయలు. సన్ఫ్లవర్ అయితే పైగా చెట్టు చాలా పొడుగ్గా పెరిగిపోయి పైగా ఎక్కడో కాసాయి సన్ఫ్లవరు. చిక్కుడుకాయలు అక్కడ కాస్తున్నాయి. దోసకాయల కిందన ఒక 4, 5 కాయలు కోసామండి. 4 కాయలు కాస్తే ఒక కాయ బాగుంది, మిగిలిన 3 కాయలు చేదు ఉంది. మరి నీళ్ళ వల్ల, నీళ్ళు సరిగ్గా లేకో ఎండల వల్ల తెలియదు. వర్షాలు పడ్డాక చూడాలి, లేకపోతే ఆ పాది తీసేస్తాం. ఇంకా పైన కాసే చూడండి సన్ఫ్లవర్, అంత పైన కాసాయి, చాలా బెత్తగా ఉంది కాదు ఆ చెట్టు. పైన ఎక్కడో కాసింది అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అలాగే కాసాయండి. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, తులసి మొక్క అక్కడ ఉంది. ఈ పక్కనంతా మొక్కలు ఉండేవండి, తీసేసాం అనమాట. ఉయ్యాల కట్టల కోసం అని, పిల్లల కోసం తీసేసాం అనమాట. పిల్లలకంటే ఎక్కువ ఆ పిల్లలు ఆడుకోవడానికి జాగా ఉంచాలి కదా అని అన్ని మొక్కలు తీసేసి ఇంకా ఉయ్యాలకి ఇలాగా స్టాండ్లు వేసి ఉయ్యాలు కట్టాం అనమాట. పిల్లలకి ఆడుకుంటున్నారు అక్కడ ఎండలోని, స్కూల్ సెలవులు అందుకని. ఇక్కడ చూసారా, అక్కడ కరివేపాకు మొక్క ఉంది. కరివేపాకు మొక్కన పక్కన పసుపు బాగా వచ్చిందండి. పసుపు వస్తే ఆ కరివేపాకు మొక్క లేవట్లేదని పసుపు మొక్క తీసేశారు మా వారు. అందులో కొంచెం గుప్పుడు దుంపలు వచ్చాయన్నమాట. అదండి మా గార్డెన్ టూరు ఈసారి. అంత ఎక్కువ బాగా వేయలేదు, ఓకే, కొంచెం వస్తున్నాయి కాయగూరలు. దోసకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాను, దోసకాయలు లేవు. గడ్డి అయితే చూడండి అసలు ఎండాకాలం శీతాకాలం చూపించాం కదా, చలికాలంలో అస్సలు గడ్డి రాదనమాట. అంతా ఎండిపోయి ఉంటుంది. వర్షాలు పడ్డాక కొంచెం వచ్చాయండి. మన ఎండలకైతే కాలు వేసి నడుస్తుంటే పరపరప సౌండ్, మనం వేయించిన కరివేపాకు సౌండ్ వచ్చేదండి కాళ్ళు నడుస్తుంటే గడ్డిలోని. అంతలా ఎండిపోయాయి అనమాట. వర్షం పడ్డాక కొంచెం వాటికి కూడా ప్రాణం వచ్చినట్టుంది. అందుకే కాలమే దైవ స్వరూపం అంటారు. ఏ కాలంలో ఉండే ఆ కాలంలో ఉండాలి. మనం చేతులు మనం నీళ్ళు పోస్తామండి, దేవుడు పోసిన నీళ్ళే బాగుంటాయి, మొక్కలకి బలంగా ఉంటాయి కదా. అదేండి మా గార్డెన్ టూరు. గులాబీ రంగు మందార కూడా వేసామండి, బంతాండ్లోనే ఉంది. మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయన్నమాట. వర్షాలు ఎప్పుడు పడ్డాక కొంచెం ప్రాణం వచ్చినట్టు అనిపించింది. ఈ పక్క దాలియా మొక్కలు కూడా అవేను. కందులు తింటే పొనగంటి కూర వచ్చింది, తోటకూర చూసారా, తీసేసాను. చిన్న మొక్క ఉంది కదా అంటే అది పెద్ద అయిపోయి మళ్ళీ పురుగు తినేస్తుంటే తీసేయాలి. ఇంకా మొక్కలు ముదిరిపోతే ఉడకదు కదా తోటకూర. ఇక్కడ కొంటే చాలా ప్రైస్ ఎక్కువ అండి. ఇక్కడ షాపుల్లో, ఇంట్లో ఉంటేనేమో మనకి అవ్వదు, కానీ బాగానే వాడుకున్నామండి. ఇదేమో సెంటు మల్లె ఏదో అంటారు కదా, ముద్దగా వస్తున్నాయి పువ్వులు, మల్లె మొక్కలు, ముద్ద పువ్వులు అనమాట అవి. దాని తర్వాత ఇదేమో కాన్ఫిడెంట్ జాస్మిన్ అంటారు ఇక్కడ. ఈ మొక్కను మేము సన్నజాజి పువ్వులో ఉన్నాయని చెప్పి తెచ్చేసాను. అది ఆ పువ్వులు గుత్తులు కోసి ఎక్కువ కాస్తాయండి, గుత్తులుగా కోసి దేవుడికి అలా గుత్తుపడంగా పెట్టేస్తాను అనమాట. అంతేనండి మా గార్డెన్ ఈసారి. మళ్ళీ ఇంకోసారి మంచి వీడియోతో కలుద్దాం.